హాయ్ గైస్. హాయ్ గైస్. ఎటు పోతున్నాం మనం? విజయవాడ. సో we are going to Vijayawada and we are going to see a farm. Yeah, farm visit also. Yes. Vlog మొత్తం చూడండి. Bye bye. Bye bye. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంది అంటే మేమైతే విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు అనేది నేనైతే వీడియోలో చెప్తా, మీరైతే ఖచ్చితంగా చూడండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయినాం అనమాట. ఎవరితోటి వెళ్తున్నామంటే మా ఆఫీస్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఏంటి స్పెషల్ అంటే మా మేనేజర్ మ్యామ్ వాళ్ళ ఫంక్షన్ ఉందన్నమాట. ఇక అంత దూరం వెళ్తున్నాం అనేసి విజయవాడ దుర్గామాత టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము. మధ్యలో మా కొలీగ్ వాళ్ళను కూడా మేము పికప్ చేసుకున్నాము. 2 కార్లలోనైతే మేము వెళ్తున్నాము. మీరు అన్నది అదే నా బుక్. మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్. ఇది రియల్ కేస్ అన్నమాట రాశారు. అయిపోయిందా మొత్తం? లేదు కొంచెమే. నేను ఓన్లీ ట్రావెల్ అప్పుడే చదువుతా, నాకు ఇక మిగతా టైంలో మెనీ లీవ్స్ మెనీ మాస్టర్స్. ఇలాంటి అలవాట్లు మనకి లేవే. తినేసావా? తినేసి వెళ్ళావు కదా వాష్రూమ్. ఆర్య బనానా తినేసి తినేస్తారు వాళ్ళు. 1 hour later. టిఫిన్ కాగాం ఫ్రెండ్స్ అని చెప్పి. టిఫిన్ కాగాం ఫ్రెండ్స్. కాఫీ తీసుకుంటున్నారు. ఓకే. ఆర్య మాట్లాడు. అరే మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు కష్టపడి. ఇడ్లీ నాకు వద్దు బాబోయ్. బోండా తింటావా? మొగుడు పిల్లలు పంచుకుంటున్నారు. బోండా తిన్న వాళ్ళకైతే ఆకలేదు, ఇడ్లీ తిన్న వాళ్ళకైతే ఆకలేదు. ఏ తిన్న వాళ్ళకే సిద్ధు బ్రో హెల్దీ టీ తాగుతున్నా. దిస్ గాయ్ హెల్దీ. ఏమైందమ్మా మౌర్య? తిను. ఇడ్లీ అట్లా తినాలా? Because fishes Hyderabad, in Hyderabad also fishes are there. Yeah, but that's not far. Yeah. How's it? Hello, come on. వాళ్ళు అవుతున్నారు. ఎట్లుంది మౌర్య? సూపర్. ఆర్య మమ్మీ పక్కకు జరగాలి. చెప్పు ఎట్లుంది టేస్ట్? I mean 9.5 out of 10. బాగుందా? బాగుందా? చెప్పులా. ఆర్య ఇలానా థమ్స్ అప్. తాగు. 2 కార్లు వేసుకొని మేము టూర్కి ప్లాన్ చేసినాం. ఇగో ఇలా టోల్ గేట్ దగ్గర ఆగిపోయి ఫాస్టాగ్ వర్క్ అవుతుందా లేదా చూసుకోరు. టోల్ గేట్ దగ్గరకు వచ్చినాక అది ఇన్వాలిడ్ అనేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తది యాడ్ చేయాలో ఏమో తెలియదు. ట్రావెలింగ్ పోయేటోళ్ళు మీరు ఇట్లనైతే చేయకండి ప్లీజ్. ఇక మాకు 1/2 అవర్ బుక్క. ఇంకా ఇక వచ్చిండు బ్రో సిద్ధు బ్రో. ఏంది మరి పరిస్థితి? టోల్ గేట్ ఇది వీడియోలో పెట్టాం. టోల్ గేట్ యాక్టివ్ అయింది, దీనికి చేయాలి. అన్న ఆర్సీ నెంబర్ ఎందులో ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి అన్నవా? పార్ట్ టైం జాబ్ బై సిద్ధు.
అటు సైడ్ హాయ్ గైస్. ఎవరన్నారు? ఏ అన్నది ఇది ఇక బాగానే అన్న చూడు మళ్ళీ అనరా అన్నది మనం చేసుకోలేదు. చాయ్ చాయ్ సమోసా సమస్య రోడ్డు మీద దొరుకుతాయి. ట్రైన్స్ లోనే ఉంటాయి. ఇది అప్పట్లో కారు వేసుకొచ్చి ఏందమ్మా ఈ పరిస్థితి, ఎండలో నిలబెట్టిల్లు. అలా 3000 కొట్టారు. దాంట్లో పెట్టి బుక్లో పెట్టారు. మధ్యలో మాకు ఫాస్టాగ్ది ప్రాబ్లం వచ్చిందని కారుకు వచ్చే పాపినాం అనమాట. అక్కడ ముంజలు అమ్ముతుంటే ముంజలు అయితే తీసుకున్నాము. 2 కవర్లు వచ్చేసి 150 రూపీస్కి ఇచ్చారు అనమాట. మధ్యలో ట్రావెలింగ్లో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, ఇక అట్లా మేమైతే ఇక ముంజలు తీసుకొని మళ్ళీ ఇంకా ఫాస్టాగ్ది కూడా కంప్లీట్ అయిందనేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆర్య ఆర్య బాబు ఇట్టే తినాలి. ఆర్య డ్రాగన్ ఫ్రూట్ తింటావా? బ్రిడ్జ్ తీసుకో. బ్రిడ్జ్ ఆర్య ఇగో గాలి ఎంత దూరం ఉంది? విజయవాడ కదా, నేను విజయవాడ అనుకుంటున్నా. ఎంట్రన్స్ ఏమో దుబ్రా ఏమన్నాడు మా కార్ ఎక్కమన్నా అందుకే సిగ్గు. ఇక్కడ ఎక్కువ కారు, ఇందులో ఎక్కువ ఫోన్ లేదు. చాకుందిగా, చాకుంది కదా. చాకీ ఏంది ఇప్పుడు నువ్వు ఉట్టిది తింటావా? అది బిర్యానీ లేదు. ఉట్టిది తింటావా? అది ఏ చేయి కట్ చేసుకున్నావు? చేసుకుంటా చేసుకునేవంటున్నా. ఎవడాడు? ఒక్కడు ఇదిగో టికాఫీ లాగా మ్యామ్ పెడేస్తున్నాను. బ్రెడ్ జామ్ బ్రెడ్ జామ్ నచ్చలేదు. పీనట్ బటర్ ఎంత తింటారు? ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా, తినకుండా నచ్చదండి. అదొకలా ఉంటుంది. అది ఇంటర్లో అదే మా బ్రేక్ఫాస్ట్ ఉండేది వారానికి ఒక రోజు. మరి తిను. మౌర్య ఏమంది తిను, తిన్నాక స్టార్ట్ చేయి. బ్రెడ్ జామ్ వెయిట్ ఆర్య బ్రెడ్ జామ్ మంచి పట్టుకో, కింద పడేయకు. కింద పడేయద్దు, వేస్ట్ 20 రూపాయలు కొట్టరా. వద్దా మరి ఎందుకు తీసుకున్నావు? వీడు వెళ్ళిపోయాడా మళ్ళీ లోపలికి? మౌర్య తింటావు ఇది? మౌర్య చేతుల్లో లేడు ఇప్పుడు. ఏం బాగాలేదు. చేతులు బాగా బయటకు వచ్చినప్పుడు ఓసిడి పాటించవద్దు. అమ్మ పెట్టేస్తాడు. అదే రా, నువ్వు పెట్టచ్చు కానీ నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా. అడుగుతాడా? పెట్టాలి. విజయవాడకి వెళ్తుంటే హైవేలో పరిటాల హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. చాలా అంటే చాలా ఫేమస్. మేము లోపలికి వెళ్ళలేదు కానీ బయట ఇక్కడ విగ్రహం అయితే మాకు కనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎంత పెద్దగా ఉందో మస్తు అనిపించింది. ఇక ఫైనల్గానైతే మేము విజయవాడ రీచ్ అయినాము. కాకపోతే మేము తొందరగా వెళ్దాము, 11:30 వరకు రీచ్ అవుదాం అనుకున్నాము. కానీ మధ్యలో టిఫిన్ కోసం అని ఇంకా ఫాస్టాగ్ది ప్రాబ్లం ఉండి 1 అవర్ అట్లా టైం వేస్ట్ అయింది. మేము అనుకున్న దానికన్నా చాలా లేట్గా వెళ్ళినాం అనమాట. ఇక గుడేమో 12 వరకే ఉంటుంది. ఇక మాకు చాలా లేట్ అయింది, 12:31 అయింది. ఇంకా గుడి క్లోజ్ చేస్తారు కావచ్చు అనుకున్నాము. వెళ్ళైతే చూద్దాము, ఇంత దూరం వచ్చినాం కదా ఉందో లేదో అనేసి ఇంకా మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆ వైబ్ అయితే మేము విజయవాడలోకి వెళ్ళగానే అమ్మవారిది ఎట్లా అవన్నీ కొండ అక్కడ అవన్నీ మాకు ఓంకారం అవన్నీ చూడంగానే మస్తు అనిపించింది. ఇక వెళ్తున్నాము కానీ గుడి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అనేది మాకు అర్థం కాలేదు. ఇక మేమైతే ఫైనల్గా గుడి దగ్గరికి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. బయటనైతే అన్ని వెహికల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ అయితే మాకు చాలా ఇబ్బంది అయింది, ఎక్కడ పార్క్ చేయాలి ఏంది అని. గుడి లోపల పార్కింగ్ లేదన్నారు. ఇంకా రోడ్డు పక్కన పెట్టడానికి కూడా లేదు. చాలాసేపు అట్లా మేము ఒక 1/2 అవర్ అట్లా వెయిట్ చేసినాం పార్కింగ్ కోసం. అయితే పైనకి కొండ మీదకి అయితే బస్సులు కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరన్నా బస్సులో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు.
అక్కడనైతే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. మాకైతే మస్తు ఎండాకాలం లాగా అనిపించింది. ఫుల్ ఎండలు ఉన్నాయి అన్నమాట. ఇక వేడి ఉంది. ఇక మేమైతే ఇక రీచ్ అయిపోయింది. ఎండలో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు ఇద్దరు. ఎక్కడ పెట్టారా? గుడి అయితే ఏం క్లోజ్ లేదు, ఓపెన్ ఉంది. ఇక మేమైతే దర్శనానికి వెళ్దామని ఇక కార్లో నుండి దిగి వెళ్తున్నాం. హలో, ఎండతోటి చూడు పాపం చిన్న పిల్లగానికి ఎండ చెమటలైన లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్ ఎక్కేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సారీ అమ్మా, ఇక్కడే ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఉంది, విజయవాడ ఎక్కువ ఉంటారు. 5 రూపాయలు. ఇదే నన్ను నాకు కష్టాలు చూడు. తినండి, న్యాచురల్ గా తినాలి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. తక్కువ టైంలోనే దర్శనం అయిపోయింది. మాకు మస్తు అనిపించింది. మళ్ళీ బయటికి రాగానే ఎండలు అయితే ఇంకా కింద కాళ్ళు కాలిపోతున్నాయి. ఫుల్ ఎండ కొట్టింది ఆ రోజు అయితే. కానీ దర్శనం బాగా జరిగింది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్ ఉండే. ఎందుకంటే గుడి ఓపెన్ ఉంటుందో క్లోజ్ ఉంటుందో అని టెన్షన్ తోటి వెళ్ళినాం కదా. ఇక అట్లా దర్శనం అయిన తర్వాత మళ్ళీ ప్రసాదాలకు వెళ్ళినాం. వెనక చేస్తాడు తినే చాలా ఇక బయటికి వచ్చేసరికి మాకు 3:34 అయిందనమాట. లంచ్ అయితే మేము ఎక్కడ వేయలే. ఇక ఫస్ట్ అయితే లంచ్ చేద్దామని అయితే ఇక వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎండ కొడుతుందని చెప్పిన కదా, మాకు చెప్పులు లేకపోయేసరికి ఫుల్ కాలనే అనమాట. మీకు తెలియదే పిచ్చమొహాలారా. గాయ్స్ మా దర్శనం అయిపోయింది. చేంజ్ అయింది. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బాను? ఫస్ట్ టైం నేను దర్శనం చేసుకున్నాను. బాను నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నా ఎక్స్పీరియన్స్ చెప్పలేము. మా చెమట చూస్తుంటే మీకు తెలుస్తాయి ఎక్స్పీరియన్స్. ఎండ అయితే మామూలుగా లేదు. హైదరాబాద్ లోనేమో రోజు వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉండే. ఇక్కడేమో వేడికి చచ్చుకోలేదు. కాలు బయట పెడితే కాలిపోతుంది అనమాట. శాంతి గారు ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ మీద
పర్వాలేదు వెదర్ హానెస్ట్లీ. అంతే అంటారా? ఎస్, కానీ లోపలనైతే వెళ్ళాక ఆల్వేస్ ఇలాగే నాకు ఎప్పుడు వచ్చినా చాలా ఈజీగా ఫాస్ట్ గా అలా వెళ్ళిపోయినట్టు అసలు అయిందా అన్నట్టు మంచిగా. కానీ ఇక్కడ కన్నా హైదరాబాద్ కొంచెం చల్లగా అనిపిస్తుంది. వెదర్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ చల్లగా ఉంది తిరగొచ్చు అనుకున్నారు. అక్కడ మాకు చలికాలంలో ఉంది, ఇక్కడ ఏమో ఎండాకాలం లాగా పర్లేదని అనిపిస్తుంది నాకు. అక్కడ చెమట పడదండి అది. చెప్పండి రమ్మగారు. రోజు ఏసీలో ఉండి ఎండ తెలియట్లా, ఇక్కడైతే కారిపోతున్నాయి. ఎంగేజ్డ్ తర్వాత వచ్చింది కదా. అవునవును, ఫస్ట్ టైం వచ్చాము కానీ కలిసిపోలేదు. హేమంత్, ది వన్ అండ్ ఓన్లీ గాయ్ ఇన్ దిస్ కార్. డ్రైవర్ అంటే అమ్మాయిలు ఉన్నారంటే అందరూ ఉన్నారు, ఒక అబ్బాయి. డ్రైవింగ్ ఉండాలి కదా. థ్యాంక్ యూ హేమంత్. ఎక్స్పీరియన్స్ ఆకలి అవుతుంది, 3 అవుతుంది ఆకలి అవుతుంది. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే వచ్చేసరికి ఇంత టైం పట్టింది. 3:11 అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా ఫుడ్ తిందామని ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఇంకా గుడికి వెళ్ళినాం కాబట్టి వెజ్ తిందామని పన్నీర్ ఇంకా మష్రూమ్ బిర్యానీ అయితే ట్రై చేసినాం. 2 బకెట్లు ఇచ్చారు గాయ్స్. మరి అప్పుడు మీరు అందరికి తెలియలే కదా, మరి అంత ఉంటుంది. నా ఫోన్ ఏది పన్నీరు అది మస్తు. అది కొంచెం అన్ని 2 టేస్ట్ చేయాల్సిందే. నువ్వు కూడా వాళ్ళకు చెప్తానా నువ్వు అన్నది కాదు చెప్తా. రెస్టారెంట్కి వచ్చినాం గైస్. 20 రూపీస్ అంటేనే తీసుకున్నాం, మీరు కూడా అట్లా తీసుకోండి. లేదనుకో వాళ్ళు గ్లాస్లో పోసి 60 రూపీస్ అంటారు. మాకు ట్రిప్లో అడ్వెంచర్ అంటే మేము తీసుకున్న ఈ డెసిషనే అనమాట. మాకు ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాం, ఎటన్నా వెళ్దామని మేము బీచెస్ మాకు ఇక్కడ తెలంగాణలో అయితే ఉండయి. ఇంకా బీచ్ వెళ్దాము అంటే దగ్గరలో ఏమున్నాయని చూస్తే ఇక్కడ మసూలా బీచ్ అనేసి బీచ్ ఫెస్టివల్స్ అవుతున్నాయి అప్పుడే. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోయినాము. బీచ్ ఫెస్టివల్స్ అంటే ఏంటో అసలు నేను వినలేదు చూడలేదు. వెళ్ళాలి ఖచ్చితంగా అన్నట్టు మేమందరం ఫిక్స్ అయిపోయినాము. ఇంకా మేము అంటే అంత ఎక్కడ స్టార్ట్ అయింది ఈ అడ్వెంచర్ అనేది తెలుస్తుంది మీకు. ఒక 2 hours ట్రాఫిక్ తర్వాత అక్కడ ఉంది బీచ్ లో, అక్కడక్కడో లైట్లు కనిపిస్తున్నాయి. అవి కూడా మళ్ళీ ముందట ట్రాఫిక్. అవన్నీ దాటుకొని ఆడికి వెళ్తామా లేదా అనేది తెలియదు. ఏంటో బీచ్ అన్నారు, ఫెస్టివల్ అన్నారు, సన్సెట్ అన్నారు, అన్ని పోయినాయి. మూన్ సెట్ కూడా నువ్వు అక్కడ పారే చేస్తా. సరే నువ్వు అక్కడ పారకు. మౌర్య ఏం చేస్తున్నాడు? ఈదుతున్నాడు. స్లీపా? ఇవాళ డిన్నర్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ లేదు పాపం. గైస్ బీచ్ అంటే ఫుల్ ఎగ్జైట్ అయ్యి వస్తే 3 గంటల నుంచి నిలబెట్టిరు. చిన్నడి రోడ్లో కూసబెట్టిరు వీళ్ళు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మచిలీపట్నం బీచ్ అన్నారు, ఫెస్టివల్ అన్నారు, సెలబ్రిటీలు అన్నారు.
మేమైతే ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఒక 3 hours అయితే ముందుకెళ్ళలేక వెనకకి వెళ్ళలేక అట్లా అయిపోయిందనమాట. ఇంకా చేసేది ఏం లేక ఇంకా ముందుకే వెళ్ళిపోయినాము. ఒక 3 hours అట్లా అయింది. మాకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 12 అయిందనమాట. అంత లేట్ అయింది మాకు ట్రాఫిక్లోనే. తీరా అంత దూరం పోయినాం కదా, ఫుల్ ఇంకా కనీసం ఇక ఫైనల్గా రీచ్ అయిపోయినాము. అక్కడ ఏముంటుందో అని ఎగ్జైట్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక అక్కడ ఏముంటుంది ఏంది అనేది అసలు తెలీదు. ఎప్పుడు నేనైతే బీచ్ ఫెస్టివల్స్కి అట్లా వెళ్ళలేదు కాబట్టి అక్కడ చూసిరా ట్రాఫిక్, ఆ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో మీకు చూస్తే అర్థమవుతుంది ఎంతమంది పబ్లిక్ వచ్చిండ్రో. మేము ఇక లోపలికి వెళ్ళడానికి ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట ఏముంటాయి అనేసి. చేపలెట్టారేంటి ఆర్య? బీచ్ అంటే బాపట్ల సూర్యలంక బీచే. సారీ సీరియస్లీ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ అక్కడ పోయినాక నార్మల్గా మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్సే ఉన్నాయి. ఇన్ని అవర్స్ వెయిట్ చేసి ఇందుక వచ్చింది అనిపించింది. కాకపోతే ముందు రోజు అట్లా సెలబ్రిటీస్ అట్లా వచ్చిరంట. అట్లా ఫన్ ఏమన్నా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉండే కావచ్చు. నార్మల్గానైతే అంత వెయిట్ చేసిన దానికి ఇదా అనిపించింది. ఫుల్ డిసప్పాయింటెడ్ ఉండే. ఆకలి అవుతుంది, అంత అర్ధరాత్రి తినడానికి ఏముంటాయో ఉండే అనిపించింది. ఇంత దూరం వచ్చినాం కదా, కనీసం బీచ్లో అన్న ఆడుకుందామంటే పోలీస్ వాళ్ళు నైట్ అయింది కాబట్టి బీచ్లో అలౌ చేయలేదు. దూరం నుండి బీచ్ని చూస్తే ఎంత బాధ అవుతుందో నాకే తెలుసు. ఎందుకంటే బీచ్నే చూడినప్పుడు ఆడుకోవాలి అన్నట్టు వచ్చి ఇంకా దూరం నుండి హాయ్ హాయ్ అన్నట్టు హాయ్ బాయ్ చెప్పేసి వచ్చిన అనమాట. చాలా బాధ అయింది. ఇంకా అంతే, ఇక మేమైతే ఇక రిటర్న్ అవుదామని ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇక మళ్ళీ ఫుల్ ఆకలి అవుతుంది. బయటకు వెళ్తే ఏముండే అని అక్కడనే వెతికినాము. ఫుడ్ కోర్ట్స్లోనేమో అసలు ఫుడ్ ఏం లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి. ఉన్నా కానీ ఎంత కాస్ట్ ఉన్నాయంటే చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. మేమైతే మళ్ళీ వెజ్ లేదు, నాన్ వెజ్ లేదు, అంతా క్లమ్జీ అయిపోయింది అనమాట. చూస్తే అర్థమవుతుంది మెయింటెనెన్స్ అదంతా కరెక్ట్ లేదు. ఇక మా వాళ్ళు దొరికింది ఏది దొరికితే అది తిన్నారు. ఇక నాకేమో అసలు ఏం తినబుద్దే కాలేదు. అక్కడ ఎన్విరాన్మెంట్ అట్లుందనమాట. ఇదంతా ఏ పనులా లేదని నేనైతే ఒక జ్యూస్ తాగేసి వచ్చేసిన అనమాట. ఇక అట్లా మాది ఆ డే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మేము ఫంక్షన్కి వెళ్ళినాము. అది వీడియోనైతే నేను కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలోనైతే యాడ్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా అడ్వెంచరస్ ఫన్ అయితే అయింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటే ఇదేనేమో అనిపించింది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఈ వీడియో మీద ఏంటి అనేది కూడా చెప్పండి. ఓకే మరి బాయ్.